కేవలం ఒకే ఒక్క నైట్‌లో మీ చేతిలో ఉన్న రూ. 1000 లక్ష రూపాయలైతే వినడానికి భలే ఉంది కదా! అయితే రండి మనం విక్రమ్ కథ విందాం. ఒక చిన్న యాడ్ ఒకే ఒక్క క్లిక్ విక్రమ్ జీవితాన్నే మార్చేసింది. మొదట్లో రూ. 100 ఆన్‌లైన్ గేమ్‌లో వేస్తే రూ. 1000 వచ్చేది. గెలుస్తాననే భ్రమలో తన సాలరీ మొత్తం ఆ బెట్టింగ్ గేమ్‌లో వేసి గేమ్ ఆడేవాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సందీప్ ఎంత చెప్పినా విక్రమ్ అస్సలు వినేవాడు కాదు. ఇది చాలా డేంజర్ రా! ఆల్రెడీ మా ఇంటి దగ్గర చాలామంది ఇలాగే మోసపోయారన్నా పట్టించుకునేవాడు కాదు విక్రమ్. గెలిచిన ప్రతిసారి అంతకు రెండింతలు పోగొట్టుకోవడం మొదలుపెట్టాడు. పోయిన డబ్బుని ఎలాగైనా గెలవాలనే పిచ్చి పట్టుకుంది. ఆ పిచ్చి వాడిని ఆన్‌లైన్ లోన్ యాప్స్ వైపు నడిపించింది. అప్పుల మీద అప్పులు, వడ్డీల చక్రవ్యూహంలో పూర్తిగా చిక్కుకుపోయాడు. ప్రెజర్ పెరిగే కొద్దీ తన వాళ్ళ నుండి దూరమయ్యాడు. ఇంటికి వెళితే ఇంట్లో వాళ్ళు శాలరీ అడుగుతారనే భయంతో ఇంటికి వెళ్ళేవాడే కాదు. బయట ఎక్కడైనా ఫ్రెండ్స్ కనిపించినా వాళ్ళతో మాట్లాడలేక వాళ్ళ నుంచి తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. లోన్ రికవరీ ఏజెంట్ల టార్చర్ మొదలైంది. ఫోటోలు మార్ఫింగ్ చేయడం, ఫోన్ కాల్స్‌తో వేధించడం మొదలుపెట్టారు. చివరికి ఒకరోజు వాడిని నలుగురిలో పట్టుకుని పశువుల్లా కొడుతున్నప్పుడు ఆ దెబ్బలకు డబ్బు, ఆత్మాభిమానం రెండూ రోడ్డు మీద రాలిపోయాయి. ఆ సిట్యుయేషన్‌లో విక్రమ్‌ను చూసిన సందీప్ అక్కడికి వెంటనే వచ్చాడు. ఒక్క ప్రశ్న అడగలేదు, ఒక్క నింద వేయలేదు. వాడిని భుజం పట్టుకుని లేపి ఇంటికి తీసుకెళ్లాడు. గాయాలకు మందు రాస్తుంటే విక్రమ్ కన్నీళ్లు ఆగలేదు. విక్రమ్ మొత్తం నిజాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు సందీప్ ఇలా అన్నాడు. ఒరేయ్, ఈ గాయాలు ఒంటి మీదవి కాదురా, నీ ఆత్మగౌరవం మీద పట్ట దెబ్బలు. డబ్బు పోతే తిరిగొస్తుంది, కానీ నిన్ను నువ్వే పోగొట్టుకుంటే ఎవడ్రా తిరిగి తేగలడు? అంటూ సందీప్ విక్రమ్‌కి చెప్పాడు. ఈ అప్పుల సంగతి నేను చూసుకుంటా, నువ్వేం భయపడకు. అని తన బైక్ మీద బయటికి తీసుకెళ్లాడు. విక్రమ్ కళ్ల ముందే సందీప్ తన ప్రాణంగా చూసుకునే బైక్‌ని అమ్మి ఆ డబ్బును వెంటనే ఆ లోన్ యాప్స్ వాళ్ళకి కట్టేశాడు. అంతేకాదు, సందీప్ పనిచేసే ఆఫీస్‌లోనే విక్రమ్‌కు కూడా ఒక జాబ్ ఇప్పించాడు. అప్పటినుండి విక్రమ్ మళ్ళీ ఎప్పుడూ ఆన్‌లైన్ గేమ్స్ కానీ, లోన్ యాప్స్ జోలికి కానీ వెళ్ళలేదు. ఈ జనరేషన్‌లో అవసరం కోసం మనల్ని వాడుకునే వాళ్ళే ఉంటారే తప్ప, మనం పడిపోయినప్పుడు చేయి పట్టుకుని లేపేవాడు దొరకడం చాలా కష్టం. అలాంటిది మనల్ని నిలబెట్టడం కోసం తన కలను నమ్ముకునే ఇలాంటి స్నేహితుడు దొరికితే వాడిని గుండెల్లో పెట్టుకోవాలి. అలాంటి ఫ్రెండు మీ లైఫ్‌లో ఉంటే ఇప్పుడే ఈ వీడియోకి ట్యాగ్ చేయండి. ఎందుకంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కానీ ఇలాంటి బంధాన్ని సంపాదించలేం. ఈజీ మనీ అనే ట్రాప్లో మీరు కానీ మీ స్నేహితులు కానీ చిక్కుకోవద్దు. ఈ వీడియోని అలాంటి వారికి షేర్ చేసి ఒక్క నిమిషం ఆలోచించమని చెప్పండి. ఎందుకంటే సంపాదించడానికి జీవితం ఉండాలి కానీ జీవితాన్ని పణంగా పెట్టి సంపాదించకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా వినయ్ టీవీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సురేష్ సైనింగ్ ఆఫ్ టీమ్ వినయ్ టీవీ.